హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా బౌద్ధ జీవన సరళత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. బౌద్ధ జీవన సరళత. ఇక వినండి. వేదగణితం అబద్ధం, సున్నాను కనుగొంది బౌద్ధులే. బౌద్ధుల ఆదర్శ పద్ధతులను, మానవీయ సిద్ధాంతాలను అనుసరించకుండా బ్రాహ్మణులు వారికి ఎదురు నిలవడం అసాధ్యమని తేలిపోయింది. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత బౌద్ధులు ఆయన స్ఫూర్తివంతమైన మూర్తిని శిల్పించుకొని ప్రతిష్ఠించుకున్నారు. అనేక స్తూపాలను నెలకొల్పుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో వైదిక మతస్థులైన ఆర్య బ్రాహ్మణుల బౌద్ధారామాల్ని నాశనం చేసి దేవాలయాలను నిర్మించుకున్నారు. బుద్ధుడి మూర్తిని మార్చి వాటితో శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు వంటి వారి ఇష్టదైవాల విగ్రహాలనే ఏర్పాటు చేసుకున్నారు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉటంకించారు. ఈ చిన్న ప్రకటన విస్తృతమైన చరిత్రను మన కళ్ళ ముందు ఉంచుతుంది. మధ్య ఆసియా, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మంగోలాయిడ్ జాతికి చెందిన చెంగిజ్ ఖాన్ వారసులు కుషాణులు. కుషాణుల్లో మూడవ రాజైన కనిష్కుడి నాణేలను దీవార్లు అని అనేవారు. మొదటిసారి తన బంగారు నాణేలపై అంటే దీవార్లపై కనిష్కుడు బుద్ధుడి రూపాన్ని ముద్రించాడు. ఈ చర్య వలనే బుద్ధుడి విగ్రహాల తయారీ, ఆ తరువాత విగ్రహారాధన మొదలయ్యాయి. ఒక రకంగా ఆలయాల నిర్మాణం, విగ్రహాల తయారీ, విగ్రహారాధన, పూజలు అన్నీ బౌద్ధం నుంచే మొదలయ్యాయి అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వాటిని కొల్లగొట్టి వైదిక మతస్థులు తాము కల్పించుకున్న దేవుళ్లను పూజించటం ప్రారంభించారు. అయితే వారు ఆ విషయం ఒప్పుకోరు. తమదే ప్రాచీన సంస్కృతి అని, తమదే సనాతన ధర్మమని ప్రకటించుకుంటూ ఉంటారు. మరి సాధారణ శకానికి ముందు తాము తమ దేవుళ్లకు కట్టుకున్న ఆలయాలు ఎందుకు లేవు అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరు. బౌద్ధారామాల విధ్వంసంతోనే తమ ఆలయాల నిర్మాణం ప్రారంభమైందని ఒప్పుకుంటే గొడవే ఉండదు. కానీ వారు ఆ పని చెయ్యరు. ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలది కూడా అదే పరిస్థితి. ద్రాక్షారామం, భీమారామం, సర్పారామం, అమరారామం, కొమరారామం ఈ పంచారామాలలో బౌద్ధ భిక్షువులు ఉండేవారు. కొన్నింటిలో బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ఏకాంత నివాస స్థలాన్ని బౌద్ధులు ఆరామం అని పిలిచేవారు. ఇందుకు వారు ఉచితంగా బౌద్ధ ధమ్మాన్ని, అదే బుద్ధుని బోధనల్ని బోధించేవారు. వీటిలో గదులు నిర్మింపబడి ఉండేవి. ఈ పంచారామాలలో 1 సిద్ధార్థుడి జననం, 2 మహాభినిష్క్రమణం, 3 సంబోధిని పొందుట, 4 సత్యాన్ని బోధించుట, 5 మహాపరినిర్వాణం అటువంటి 5 ప్రధానమైన ఘట్టాలను తెలియజేసే విధంగా ఈ పంచారామాలలో బౌద్ధులు 5 స్తంభాలు నిర్మించారు. అయితే వీటిని తొలగించిన బ్రాహ్మణులు పైన గుండ్రటి ఆకారాన్ని రూపొందించి శివలింగం అంటూ నమ్మించారు. అందుకు తగినట్లుగా కట్టుకథలు ప్రచారం చేశారు. శ్రమ చేయకుండా జీవించాలన్న దురుద్దేశంతో శ్రమణ సంస్కృతిని ఒక పథకం ప్రకారం నాశనం చేస్తూ వచ్చారు. ఆంధ్రదేశంలో సాధారణ శకం 9 నుండి 10 క్రిస్టియన్ ఎరా
ఆ శతాబ్దాలలో 9 నుండి 10 శతాబ్దాల్లో తూర్పు చాళుక్య ప్రభువైన చాళుక్య భీముని కాలంలో బౌద్ధారామాలను శైవ దేవళాలుగా మార్చారు. బ్రాహ్మణిజం చేసిన ఘోరాలు విద్యారంగంలో భాషా సాహిత్యాల విషయంలో కూడా ఎంత దారుణంగా ఉండేవో అర్థం చేసుకోవాలంటే ఈ ఉపోద్ఘాతం అవసరం అనిపించింది. ఈ నేపథ్యంలోంచి ఆయా విషయాలను చూద్దాం. మరి వేదగణితం అని చెప్పబడుతున్నది అసలు వేదాలలో లేదు. మరి ఈ వేదగణితం అనే రోగం ఎలా మొదలైంది అంటే కొన్ని పూర్వాపరాలు తెలుసుకోవాలి. భారతదేశంలో సింధు నాగరికత నాటి గణిత పరిజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది. వేదకాలంలో గణిత శాస్త్రం అభివృద్ధి కానే లేదు. గణితాన్ని అభివృద్ధి చేసిన వారు, గణితంలో సున్నాను కనుగొన్నవారు బౌద్ధులే. బౌద్ధుల గణిత పరిజ్ఞానమే అరబ్బులకు చేరింది. అతి పెద్ద సంఖ్యల వివరాలు, గణిత పరికర్మలు సాధారణ శకానికి ముందు 3వ శతాబ్దం బిఫోర్ క్రిస్టియన్ ఎరా ఆనాటి బౌద్ధ గ్రంథం లలిత విస్తరణలో విస్తారంగా ఉన్నాయి. ఆ తర్వాత సాధారణ శకంలో ఆర్యభట్ట 476 నుంచి 550 ఆ కాలంలో చేసిన కృషి ఎంతో విలువైనది. ఆర్యభట్ట మొదట నలంద విశ్వవిద్యాలయ విద్యార్థి, తర్వాత కాలంలో అందులో అధ్యాపకుడు అయ్యాడు. కాలక్రమంలో ఒక విభాగానికి అధిపతి అయి ఖగోళ శాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రాల్లోనే కాక జీవశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఎంతోమంది పరిశోధకులను ప్రోత్సహించాడు. మెసపటోమియా, గ్రీకు ప్రాంతాల నుండి వచ్చిన పరిశోధనల సారాంశాన్ని అర్థం చేసుకొని వాటిని మెరుగుపరిచాడు. ఆర్యభట్ట గణిత శాస్త్రంలో ముఖ్యంగా అర్థమెటిక్ అదే అంకగణితం, ఆల్జిబ్రా అదే బీజగణితం, ప్లేన్ ట్రిగ్నామెట్రీ, స్పెరికల్ ట్రిగ్నామెట్రీ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పవర్ సిరీస్, టేబుల్ ఆఫ్ సైన్ ఇటువంటి వాటిని విస్తరించాడు. అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే నాటి పరిశోధకులు, శాస్త్రవేత్తలు అందరూ బౌద్ధులే. వారి చిత్రపటాలకు నిలువుబొట్లు, అడ్డంబొట్లు పెట్టి వారు వైదిక మతస్థులైనట్లు ప్రచారం చేశారు. ఒక రకంగా వైజ్ఞానిక శాస్త్ర చరిత్రను కూడా బ్రాహ్మణీకరించిన ఘన చరిత్ర వైదిక మతస్థులదే. తర్వాత కాలంలో వచ్చిన బ్రహ్మగుప్తుడు 598, అలాగనే భాస్కర 476, 550 క్రిస్టియన్ ఎరాలో అటువంటి వారంతా ఈ కోవలోని వారే. భాస్కరుడు సిద్ధాంత శిరోమణి 1150 క్రిస్టియన్ ఎరా, అలాగనే కరణ కుతూహలం 1177 క్రిస్టియన్ ఎరాలో ఉన్నటువంటి వారు అటువంటి గ్రంథాలు రచించాడని తెలుస్తుంది. సిద్ధాంత శిరోమణిలోని తొలి భాగం శుద్ధ గణితం, దీన్నే తర్వాత కాలంలో అంకగణితం అని అన్నారు. అదే లీలావతి గణితంగా ప్రసిద్ధి పొందింది. అయితే అంతకుముందే 814 క్రిస్టియన్ ఎరాలో కర్ణాటకకు చెందిన వీరాచార్యుడు గణిత సార సంగ్రహం అనే గ్రంథం రచించాడు. కవి తిక్కన మిత్రుడైన పావులూరి మల్లన్న ఇదే గణిత సార సంగ్రహాన్ని చక్కటి పద్యకావ్యంగా తెలుగులోకి అనువదించాడు. ఈ విధంగా బౌద్ధులతో ప్రారంభించబడ్డ గణిత శాస్త్రం వారి తర్వాత అదే పేరుతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 1965లో భవతీ తీర్థ అనే అతను వేదిక్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథం వెలువరించాడు. అబద్ధంతో సమాజాన్ని కలుషితం చేశాడు. ఆనాటి నుండి కొందరు కుహన గణిత శాస్త్రవేత్తలు వేదగణితం పేరుతో ఉన్నవి లేనివి కలిపి వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకే విషయాలు మూలాల్లోకి వెళ్ళి గ్రహించడం అవసరం. ఆ కాలంలో దేశంలో ఉన్నవి 3 భాషలు: పాళీ, ప్రాకృతం, సంస్కృతం. పాళీ భాషను బ్రాహ్మీ లిపిలో రాసేవారు. జైనులు ప్రాకృతాన్ని ఉపయోగించేవారు. ఆనాటి ప్రజల భాష అయిన పాళీ భాషలో బుద్ధుడు బోధనలు చేసేవాడు.
ఈ భాషల్ని సంస్కరించుకొని ఏర్పరచుకున్నదే సంస్కృతం. దీన్ని బ్రాహ్మణులే ఎక్కువగా ఉపయోగించేవారు. పైగా అది ప్రజలకు అందకుండా అడ్డుకునేవారు. ఆ రకంగా తమ ఆధిపత్యం కొనసాగాలని తాపత్రయపడ్డారు. కానీ ఆ కారణంగానే అది ప్రజలకు చేరువు కాకుండా క్షీణిస్తూ వచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, సంస్కృతం మాట్లాడడానికి పనికొచ్చేది మాత్రమే, రాసుకోవడానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే అది లిపిలేని భాష. అయితే వారు భారతదేశంలో చలామణిలో ఉన్న నాగరీ భాషలో రాసుకొని కాపాడుకున్నారు. దాన్నే ఉన్నతీకరించి దేవనాగరి లిపి అని చెప్పుకున్నారు. ఏకంగా ఆ భాషను దైవ భాష అని కూడా ప్రచారం చేసుకున్నారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాభిమాని. తరువాత వచ్చిన బిందుసారుడు అదే మతాన్ని అవలంబించాడు. ఆ తర్వాత వచ్చిన అశోకుడే బౌద్ధ మతం స్వీకరించి దాన్ని దేశంలో ఉధృతంగా ప్రచారం చేశాడు. తన కుమారుడు మహేంద్రను, కూతురు సంఘమిత్రులను శ్రీలంకకు పంపి అక్కడ బౌద్ధం వ్యాపింపజేయడంలో చొరవ తీసుకున్నాడు. సర్వమానవ సమానత్వ, సౌభ్రాతృత్వం, శాంతి, అహింస ఇటువంటి బుద్ధుడి సూత్రాల్ని చక్రవర్తిగా అశోకుడు విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు పెరిగాయి అంటే ఈ సూత్రాల వల్లనే. సాధారణ శకానికి పూర్వం 3వ శతాబ్దం, అదే బీసీఈ, బిఫోర్ క్రిస్టియన్ ఎరా, ఆ 3వ శతాబ్దంలో సామ్రాట్ అశోక్ మౌర్యుడు చేసిన ప్రకటన ఇలా ఉంది: నా పుత్ర పౌత్రాదులు జీవించినంతకాలం, సూర్యచంద్రులు వెలుగొందునంతకాలం బౌద్ధధమ్మం మహోజ్వలంగా బాసిల్లుతుంది. బుద్ధుణ్ణి, అతని ధమ్మ మార్గాన్ని అనుసరించే ప్రజలు తమ జీవితాంతం సుఖశాంతులను పొందగలుగుతారు అని. యజ్ఞయాగాల వల్ల కానీ, జంతు బలుల వల్ల కానీ, వేద పురాణాల వల్ల కానీ, కల్పించుకున్న దేవీ దేవతల వల్ల కానీ ఈ దేశ ప్రతిష్ట ప్రపంచంలో పెరగలేదు. పైగా అంధవిశ్వాసాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. సమకాలీనంలో కూడా మన దేశ నాయకులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తాము బుద్ధ భూమి నుండి వచ్చాము అని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. తాము యుద్ధ భూమి నుండి రాలేదని తమ శాంతి కాముకత్వాన్ని ప్రకటిస్తున్నారు కదా. తప్పదు, వారికి మరో మార్గం లేదు. నాగార్జునుడి శూన్యవాదంలోని సారాన్ని పిండుకొని శంకరుడు అద్వైతాన్ని తయారు చేశాడంటారు. నిజం చెప్పాలంటే మహాయాన బౌద్ధం మొదటి భాగమైతే అద్వైతం రెండవ భాగమవుతుంది. విశ్వంలో ప్రతిదీ పరస్పరాధారితం, ఏది స్వతసిద్ధం కాదు గనుక అంతా శూన్యమేననే నాగార్జునుడి వాదనను శమకరుడు జగన్మిథ్యగా మార్చుకున్నాడు. బుద్ధుడు బోధించిన నిర్మాణంతో కార్యకారణ బంధం అంతమవుతుంది. నిర్వాణం వైదిక పరిభాషలో మోక్షం అయింది. బ్రహ్మమొక్కటే అని తెలుసుకోవడమే మోక్ష సాధనం అంటాడు శంకరుడు. అందువల్ల ఎంత నిరాకరించినా శంకరుడి ఆలోచనలు బౌద్ధంలోంచి వెలువడినవే. ఆయన్ను ప్రచన్న బుద్ధుడు అన్నది కూడా అందుకే. బౌద్ధాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసే ఇది హేతువు, అదే కారణం, రుజువు పై ఆధారపడి ఉందని స్పష్టమవుతుంది. ఏ ఇతర మతాలలో లేని సరళత బౌద్ధ జీవన విధానంలో మాత్రమే ఉంది అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ అంశ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు. వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త. వారి అందజేసినటువంటి ఈ అంశం బౌద్ధ జీవన సరళత అనేదాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.